హైదరాబాద్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చే వ్యాపారులు వాటిని తిరిగి చెల్లించలేని వ్యక్తులపై దాడులకు దిగడం, ఆస్తులు రాయించుకోవడం ఇటీవల అధికమైంది. అంబర్పేటలో ఓ అడుగు ముందుకేసిన వడ్డీ వ్యాపారి ఏకంగా అప్పు తీసుకున్న వ్యక్తి భార్యనే అపహరించడం కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల వ్యవధిలోనే నిందితుల్ని పట్టుకుని మహిళను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. హైదరాబాద్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించుతున్నాయి. అంబర్పేటలో చీటీలు నడుపుతూ దివాలా తీసిన శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రస్తుతం కూలీ పని చేసుకుంటున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన శ్రీనివాస్ వలస వెళ్లి హైదరాబాద్లో ఉంటున్నాడు. చీటీలు నడుపుతున్న శ్రీనివాస్కు బాగా నష్టం వచ్చింది. వాటి కోసం అప్పులు చేశాడు. ఈ విధంగానే వడ్డీ వ్యాపారి వద్ద శ్రీనివాస్ దాదాపు 5 నుంచి 10 రూపాయల వడ్డీకి 4 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇప్పటికే వడ్డీ కింద 2 లక్షల రూపాయల వరకు చెల్లించాడు. ఇంకా 3 లక్షల రూపాయలు చెల్లించాలని వ్యాపారి శ్రీనివాస్పై ఒత్తిడి తెచ్చాడు. కానీ చెల్లించే స్తోమత లేకపోవడం వల్ల సమయం కావాలని వ్యాపారిని అడిగాడు. అందుకు అంగీకరించని వ్యాపారి సోమవారం రాత్రి అంబర్పేటలో బాధితుడి ఇంటికి వెళ్లాడు. 15 మంది అనుచరులతో వచ్చిన వ్యాపారి శ్రీనివాస్ భార్యను అపహరించాడు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వ్యాపారి శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మా సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క ఆదేశాల ప్రకారం ఒక 3 టీంలు ఫామ్ చేయడం జరిగిందండి. చేసిన తర్వాత మేము ఈ టెక్నికల్ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని దాంట్లో ఈ కార్ నంబరు ప్లస్ అతను ఏ రూట్లో పోతున్నాడో తెలుసుకొని అతను నిజామాబాద్ రూట్లో పోతున్నట్టుగా తెలిసింది మాకు. దాని తర్వాత నిజామాబాద్ రూట్లోనే చేసేసి లేడీని సేవ్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో భాగంగా కొద్దిమందిని అదుపులో కూడా తీసుకోవడం జరిగిందండి. అమ్మాయిని మాత్రం సేఫ్గా మేము సేవ్ చేయడం జరిగిందండి. వడ్డీ వ్యాపారస్తులు అయితే చాలా వేధిస్తున్నారు. మేము బాకీ ఉన్నాం 4-5 ఇస్తాం కొద్దిగా టైం ఏమున్నాయి అని చెప్తున్నాం. పని కూడా చేసుకొని అవ్వట్లేదు. ఈయనైతే 3 లక్షలు ఇచ్చాడండి. దగ్గర లేదంటే 12-14 లక్షల దాకా వడ్డీ కట్టానని చెప్తున్నాడు మా అన్నయ్య అయితే. నా దగ్గర బిల్లులు కూడా ఉన్నాయి. ఆయన తీసుకున్నట్టు నేను అకౌంట్లో వేసినట్టు కూడా ఉంది. రికార్డు కూడా చూపిస్తాను. ఆయన తీసుకోవడం 2,50,000 దాకా తీసుకున్నాను. ఒక 50,000 ఇంట్రెస్ట్నే మళ్ళీ 3 లక్షలు చేశాడు. 3 లక్షలు చేసి 3 లక్షల తర్వాత ఇంట్రెస్ట్ కంటిన్యూ కడతా వచ్చాడు. ఈయన బిజినెస్లో సిటీ బిజినెస్లో లాస్ అయిపోయిన తర్వాత ఆ వడ్డీ అనేది కట్టలేని టైంలో ఇల్లు అప్పుల కింద వెళ్ళిపోవడం, ఆ టైంలో ఆగిపోయేసరికి ఆయనకి ఇల్లు లేకపోవడం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. మేము ఏం చెప్పినా వింటలేదు. అక్కడ ఇటు తిరుగుతున్నాడు, ఆ ఊరు వెళ్తున్నారు, ఈ ఊరు వెళ్తున్నారు. ఈవిడైతే పిల్లల్ని వేసుకొని అక్కడే బతుకుతుంది. మేము తెచ్చిన కాడ మొత్తం మా బరువు పడ్డది. అలాగే ఆ ఇల్లు కూడా మొత్తం అమ్మేసుకున్నాడు. సేఫ్గా ఉందంటే దెబ్బలై తగిలినాయండి. మాట్లాడాను. ఆవిడ రేపు చచ్చిపోతాను, నేను ఊరేసుకుంటానంటుంది. వడ్డీ వ్యాపారులు పాత బస్తీలో కూడా ఇటీవల బాధితుల్ని బెదిరించి లక్షల రూపాయల ఆస్తుల్ని రాయించుకున్నారు. కానీ అంబర్పేటలో అప్పు తీర్చలేదని మహిళనే కిడ్నాప్ చేయడంపై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. వడ్డీ వ్యాపారిని తమదైన శైలిలో విచారించి గతంలో ఇంకా ఏమైనా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారా అనే దానిపై ఆరా తీస్తున్నారు.